మీకు ఎంత కమిట్మెంట్ ఉందో మాకు అంతే కమిట్మెంట్ ఉంది. మీకు ఎంత పౌరుషము పట్టుదల పోరాట పట్టి ఉందో మాకు కూడా అంతే పౌరుషము పట్టుదల పోరాట పట్టి ఉంది. మీరు దేనికై సై అంటే మేము కూడా దానికి సై. మీరు ఎక్కడ కూడా ఈ పదవుల కోసం కానీ లేదా వేరే వ్యవహారాల కోసం కానీ కేంద్రంతో రాజీ పడే ప్రసక్తి లేదు. మీరు చెప్పండి, అది అనకాపల్లినా, ఢిల్లీయా, విజయవాడ, హైదరాబాదా, ఎక్కడైనా సరే మీరు దేనికైనా సిద్ధం. మీరు ఆ యాక్షన్ ప్లాన్ చెప్పండి, దానికి మీరు రెడీ. అంతేగాని మీరు తెలుసుకోకుండా మా యొక్క చిత్తశుద్ధిని శంకించొద్దని, పదే పదే చట్టసభల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని మీరు ఇచ్చేయొద్దని. ఇంకో డబ్బుల విషయం గురించి కూడా చెప్పారు. మీరు ఈ డబ్బుని ఎంపీలు చూసి ఇవ్వట్లేదని. మీరు దయచేసి ఆ విషయాలని మాట్లాడితే మేము కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు. మీరు మీ అన్నయ్య గారి ద్వారా చిత్రసీమలోకి వచ్చి గోల్డెన్ స్పూన్తో మీరు బతుకుతున్న వ్యక్తులు. మీరు ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తులు. మీరు డబ్బుల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా. మీరు పోరాటం చేస్తారంటే నా అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను, మీరు వచ్చి పోరాటం చేయడం చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకున్నా. శ్రీనివాస్ గారు, ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా. నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి, నేనే తీసుకుంటాను. నన్ను ఆపేది ఎవరండి? మీ అందరూ నాకంటే తెలీదు కొత్తవాడిని. రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీలాంటి నిష్ణాతులను పంపించింది. మీరు వదిలేస్తే ఎలాగా? అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నా. మీలో నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనుంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాను. మీరు రాజీనామా చేయండి. అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది, మన జనసేన సైనికులు. మీరు స్ఫూర్తిగా నిలవండి. మీరు స్ఫూర్తిగా నిలిస్తే మేము మీకు అండగా నిలబడతాం. నేను పోటీ చేయను, మీ తరఫున మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈసారి ఇంకా గట్టిగా ఒత్తిడి తెండి. అప్పుడు కూడా చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం.